ఇవేం బియ్యమో ఏమో, బియ్యంలో బండలు ఏరినట్లేదు, బండలలోనే బియ్యం ఏరినట్టున్నది. ఏమైనా కోడలు దాన్ని చెరుగుడు మీద ఉన్నావు, ఇంకా బియ్యం పెట్టుడు కాలేదా? కాలేదత్తమ్మా, ఇగో బియ్యం జరుగుతున్నా. మా చూసిన చెయ్యి, నువ్వు ఎప్పుడు ఆడాలా, నేను ఎప్పుడు తినాలే? అయ్యో అత్తమ్మ, 8:30 అవుతుంది, కింద జల్లి తింటావా? చలికాలము ఎల్లేని తింటేనే మంచిదే, ఉడుకు తింటే పానం ఆరోగ్యం ఉంటది. అయినా నీకేం తెలుసు తీయు. సరే అత్తమ్మ, ఒక 10 నిమిషాలు ఆగు, అన్నం అవుతుంది. మా అవుతా గాని ఉడుకు నీళ్ళు పెట్టినావా? పెట్టిన పో చూడుకో అత్తమ్మా. ఏం పెట్టినవే, మంటనే లేదు, నీళ్లు సుగా చల్లగా ఉన్నాయి, బగ్గ జగమండి అయినావు. అత్తమ్మ, నేను నీకు నీళ్లు పెట్టి 1/2 గంట అవుతుంది, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి ముచ్చట పెట్టే నీళ్లు చల్లగా కావా? ఇక తిరగవేనా అనబడితేమే, మహిళా సంఘంకు పైసలు అంటేవి సేప అడకారనవేనా, మందిళ్ళు తిరగవేనా అనబడితేమే. సరే గాని అత్తమ్మ, మళ్ళా పోయి అంటి పెడతది. అంగట్లు అవ్వంటే ఓని కుట్టినవురా కొడుకు అన్నది అట నీయాసి ఉంటుంది. ఇక నువ్వు మళ్ళా పెట్టే వరకు రేపు పొద్దుగల్ల అవుతుంది. ఇవే నీళ్ళు ఎత్తే ఇయ్యాల. మరి వాళ్ళు నువ్వు పైసలు అడిగినా అన్నది కదా, ఇచ్చిర్రో లేదో ఒకసారి అడుగుదాం. అత్తమ్మ, పైసలు అడిగినా అన్నావు కదా, మరి ఇచ్చిర్రా? ఇచ్చిండ్లు గాని నువ్వు లావణ్య దగ్గర 2000 తీసుకొచ్చుకున్నవాట కానీ అవి ఎప్పుడో 3 నెలల కింద తీసుకున్నా, ఎప్పుడో ఇచ్చేసిన. ఆ వేస్ట్ నీకు ఇప్పుడు చెప్పిందా? వేస్ట్ దానికే ఆ వేస్ట్ ఇచ్చింది ఇప్పుడు పైసలు. ఏ ఉత్తగన్న అత్తమ్మ, లావణ్య మంచిది, అడిగినప్పుడల్లా సేపు అవుతుంది పైసలు. నాకు తెలిసేనే, పెడితే పెళ్లి కొడతావు, లేకుంటే సాగు కొడతావు, వెళ్ళేం పెట్టిపో బియ్యం. సరే అత్తమ్మ. ఏమైంది, ఇంకా కాలేదు అండు? అత్తమ్మ, అన్నం అయింది, కూర అండుతుంది, అవుతుంది, ఆగు. జల్ది అండు వెళ్ళాం. అన్నేసిన ఉప్పేస్తిగా. అబ్బా, దవ్వ దవ్వ కలిపి మా అత్తమ్మ మీద ఎత్తుతా. అత్తమ్మ, ఒక ఫోన్ మాట్లాడేది ఉంది, ఈ కూరలో కొంత ఉప్పేయవా? మా ఎత్తు తీయు, పని చేత కాదు ఏం చేత కాదు నా కోడలికి అయితే. అబ్బా కోడలు దానా. అగో అత్తమ్మ, ఏమైంది గట్లో రీనవు? అబ్బా కోడలు దానా, కూరలు ఉప్పు బగ్గబడ్డది. అత్తమ్మ, ఇష్టంతో కోడిగుడ్ల కూర వండుకున్నా, ఫోన్ వస్తుందని మాట్లాడి అత్త అనే లోపు గిట్లా ఎత్తివి. ఒక్క చిన్న పని కూడా చక్కగా అయ్యవు, మంచిగా కమ్మగా వండుకున్న కూర. నేను కావాలని చేసి నా ఎయ్యంగా డబ్బానే పడ్డది, ఏం చెయ్యాలి? ఏ ఉర్రకత్తమ్మ, ఇక మళ్ళా లేక లేక వండుకున్న కూర గిట్లా ఎత్తివి. ఇప్పుడు ఏం తినడో ఏమో. ఇక ఏమన్నా అంటే మళ్ళా కోడల్లాంగది, ఉన్నదనద్దు ఉండద్దు. ఏందే బగ్గా అదురుతున్నావు? నేను కావాలని చేసి ఏందే నీ కోడిగుడ్ల కూర? నేను అడుగుతా తిను మళ్ళా. మరేందత్తమ్మ, మంచి ఆకలి అవుతుంది అన్నవని ఇష్టంతో మంచిగా వండిన. ఇంకేంది గంగల పెడతావి? ఇక ఒర్రె దొరుకుతున్నాయేమే, నేను అడుగుతా ఫోన్ చెయ్యిగా. అత్తమ్మ, కూరలు ఉప్పు నువ్వు వేసినావు కాబట్టి ఏమంటలేవు, అదే ఒకవేళ నేనేసుంటే. అయ్యో అయ్యో ఏమైందే? అయ్యో అత్తమ్మ, కూరలు ఉప్పు ఎక్కువ పడ్డది, ఎట్లా తినడేమొచ్చి. ఎప్పుడు తలకాయ తక్క పనులు చేస్తేవేమి? ఇప్పుడు ఆకలి అవుతుంది, దేంతో తినాలి? మా వాడిని నిన్ను ఎట్లా మెచ్చిండో ఏమో. ఏ అత్తమ్మ, మంచిగా మాట్లాడు, ఎట్లా మెచ్చిండో అనబడితివి. మరి అనకపోతే ఏందే? ఈ కూర రీతన్న మునిగింది, ఆయ సూతే కక్కచ్చేటట్టున్నది. అయితవే గాని భగవాన్ ఎందుకు ఎత్తేసుడు అత్తమ్మ? నీకు తినబుద్ధి కాకుంటే తినకు, కక్కత్తుంది అని అనుడెందుకో. ఇంకా ఏందే బగ్గొరుతున్నావు? మేన గోడలు అని ఊకుంటున్నా, లేకుంటే నిన్ను సింతో పని ఎత్తుంటి. ఏమనుకుంటున్నావు? నేను మా బావకు ఫోన్ చేస్తా, ఆగు. చూసినావా అత్తమ్మ, ఒకవేళ ఉప్పు నేనేసినుంటే నన్ను సావ కొడుతుంటివి నువ్వు. నీ మాటలు బాగా అవుతున్నాయి గాని బీల్ చేసుకపోయి నేను కూర వండుతా. సరే అత్తమ్మ, అండు, నేను పోయి బీడీలు చేసుకుంటా.
ఉడికినట్టు అయింది టమాటా కారం మీద. అయ్యో వర్ని అబ్బా, కూరల కారం ఎక్కబడ్డది కదా, నా కోడలకు ఎప్పితే పొట్టు పొట్టు తిడుతుంది. ఇవాళ నాకేమైందో ఏమో. మళ్ళా అంటున్నతోని కాదు, ఇట్లనే పెడతా, నేను చుగ తింటా, కారం అత్తే భరించుతా. ఏమై అత్తమ్మ, నీ కూరనుడు ఇంకా కాలేదా? అయింది, తిన్నందా, ఇంకా కూర అయింది. అత్తమ్మ జల్దీ ఆకలి అవుతుంది బాగా. ఏ కారం కుయ్యత్తది, చక్కెర డబ్బా అన్నది చెప్తా. అబ్బా అత్తమ్మ ఆకలి అవుతుంది, జల్దీ అగో ఉప్పు డబ్బా అనుకోని చక్కెర డబ్బా తెచ్చినవేంది అత్తమ్మ? అయ్యో అవునా, చక్కెర డబ్బానా? ఉప్పు డబ్బా తెస్తాగి. నువ్వు వేసరికి గంట అయ్యేటట్టుంది, ఇక నేనే ఎత్తతి. అబ్బా అత్తమ్మ కూరని చూస్తేనే నోరు ఊరిపోతుంది. తింటే కడుపు సుఖం అంటదా? ఏమైంది అత్తమ్మ? తిను. ఏమైందో కోడలు తనకు అట్లా చెప్తున్నావు? మండుతున్నట్టుంది. మంట కారం, అమ్మా మంట, అమ్మా మంట, మంట, అమ్మా మంట. నేనేం పాపం చేసిన అత్తమ్మా నీకు? కారం పెట్టి చంపుతా అనుకున్నావా నన్ను? ఎవరకు మండుతున్నట్టుంది. ఇంత మంచుకునేది ఆడ కారం వస్తుంది. నాకు కోపం తెప్పియక అత్తమ్మా. అరకు పిసలేసిందా నీకు? కూర కారం వస్తుందని అంటున్నావు, గింత మంచిగా ఉన్నది కూర. నువ్వు కావాలని వేసినావు అత్తమ్మ, నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్తావు. ఓ ఎడదాకా పోతావే? అదనే మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాను. ఇప్పుడు వస్తున్నావా? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా? అదనే తిన్నావా? తిన్నాను. అమ్మా ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడు వచ్చి మీ అత్తమ్మని మాట్లాడిచ్చిన. ఏందత్తమ్మ మా అమ్మ నిలబెట్టే మాట్లాడుతున్నావా? కూర్చుని పెడితే ఏమైతుండే? మీ అమ్మ ఇప్పుడు వచ్చింది, మాట్లాడిచ్చే రూప నువ్వు రాని వత్తివి. ఇసుంటి మాటలు మా చెప్తావు తీ నువ్వు. దా అమ్మ కూర్చుంది. అమ్మి కడుపు నొప్పి ఎట్లున్నదే? మరి ఫోన్ చేసి రమ్మంటివి, ఎట్లున్నదే? అమ్మ ఏమైందంటే అవునా? ఇకంత ఘోరంగా వేసిందా మీ అత్త? అవునే అమ్మ, గొజ్జుంటే సత్తుంటి. మరి మీ అత్తమ్మని ఒకసారి వీళ్ళు మాట్లాడతా. సరేనే అత్తమ్మ, నేను మా అమ్మ రమ్మంటుంది. సరేనే వస్తున్నా. ఏం వదిని, ఏమి విశేషాలు చెప్పు. ఇంకా
కాదు వదినే, అప్పుడేమో కావాలని కోరు మేనగోడలు కావాలని చేసుకుంటివి, ఇప్పుడేమో గిట్ల ఎత్తివి. అదినే నేనేం చేసిన గట్లన పడుతుంది. కూరలా కావాలనే కారం బగ్గేసిందట. తెల్లని దాకా కారం కారం అన్న బిడ్డే ఏడ్చిందట. అయ్యో అదనే కావాలని వేసిందా నేను? కావాలని వేయకపోతే ఎట్లేసినావు అదనే? అయ్యో అదనే అసలు ముచ్చట ఏంటిదంటే టమాటా కూర అండినా. కాదు అదనే, గంత కారం వేసినాక ఎట్లా తినమంటున్నా బిడ్డని తెల్లని దాకా కారం కారం అని ఏడ్చిందట. అయ్యో దానికి కాదు అదనే, ఆ కూర నేను సుగ తిన్నా తెల్లందాక కడుపు నొప్పితో నేను సుగ వచ్చిన ఈ వారకు సుగ నొత్తు. అయ్యో వదినే, కారం బాగా తెలిసి సుగ నువ్వెందుకు తిన్నావు? అదినే మల్లోళ్ళు అండాలని నేను సుగ అదే కూర తిన్నదినే తెల్లందాక కడుపు నొప్పి ఒకటే ఊరుకోడు. అవునా వదినే? ఏ అమ్మ నవ్వకే, నువ్వేదో మందలిస్తావని రమ్మంటే నువ్వు వచ్చిడికి వచ్చి నవ్వేది నవ్వుతున్నావేందే? ఏమైంది అది నేను నవ్వేది నవ్వుతున్నావు? అయ్యో వదినే, ఏమనుకోకు, నువ్వు అట్లా చెప్తే నాకు బాగా నవ్వొచ్చింది. ఏ అమ్మ నవ్వకే పిసాన్ లెక్క. ఏమనుకోకు వదినే, ఇగో నీకు కడుపు నొప్పి లేసిందని నేను పెరుగుతోంది అద్దోయినం చేసుకోని వచ్చిండే నా బిడ్డ అని. అవునా? ఏ అవునే, మీ అత్తమ్మకు సో కొద్దిగా పెట్టు. అమ్మ నువ్వు తెచ్చిందే కొంచెమే, మా ఇద్దరికంటే ఏడే ఏరిపోతుంది. ఇట్లా తింటుందో చూడు. అబ్బా గొంతుంచే. అట్లా ఏమనుకోకు, కడుపు బాగా నొస్తుంది, ఆకలి కూడా బాగా అవుతుంది. నేను నీకు మళ్ళీ వేసి సరేనా? తిను తిను అదనే. అమ్మయ్య అయిపోయింది, కడుపు చల్లబడ్డది. కడుపులో వల్లేదే, కడుపు నొత్తుందే. సరే వదినే, పోతా మరి, నా బిడ్డని మంచిగా చూసుకో. ఏ వదినే నేనేమంట, నీకెట్లనో నాకు అట్లనే. సరే మరి, పోతా మరి. ఏ పోయిరా అదిని. ఆనే అమ్మ నువ్వు గట్ల నేను ఆయన పాపం మా అత్తమ్మ ఎంత బాధపడ్డదో ఏమో. నేనేమన్నా కావాలన్నా విన్నాయి. సరే గాని మీ అత్తమ్మతో మంచిగా ఉండు. సరే పోయమ్మ, మంచివో. పోతా పో. బా మా కోడలు కొంత నుంచలేదు, కడుపు అంటే కడుపు నొత్తుంది, కొంత చక్కరన్న బుక్కుతా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్.